ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మరియు ఈ సమావేశానికి వచ్చిన డిఆర్డిఓ గారికి, అంబడ్స్మెన్ గారికి, ఏవిఓ గారికి మరియు క్యూసీ సార్ గారికి, ఎస్ఆర్పి గారికి, డిఆర్పి గారికి మరియు ఏఎస్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ గారికి అందరికీ ఉపాధి హామీ లింగాల గల్పు తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ 14వ రౌండ్ సోషల్ ఆడిట్ 1/11/2020 నుండి 31/3/2023 వరకు 9,21,40,978 రూపాయలు వేజ్, 2,46,51,350 రూపాయలు మెటీరియల్, మొత్తం 11,68,325 రూపాయలు ఈ 14 సామాజిక తనిఖీలో చేసి ఆ నివేదికను ఇప్పుడు ప్రజావేదికకు ఉంచగలరని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఎస్ఆర్పి గారు ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. త్వరలోనే వస్తారు. ఎంపీ గారికి, అదేవిధంగా ఎస్ఆర్పి గారికి, తర్వాత అంబడ్స్మెన్ గారికి, ఎంపీడీఓ గారికి, తర్వాత ఏపీఓ గారికి, తర్వాత టీఏలకు, తర్వాత డిఆర్పీలకు, విలేజ్ సోషల్ ఆడిటర్లకు, పంచాయత్ సెక్రటరీలకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు 14th రౌండ్ సోషల్ ఆడిట్ అనేది ఈ నెల 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు 21st రోజు మనము ఫైనల్ హియరింగ్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీలకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇందులో మనము ఇంతకుముందు ఏపీఓ గారు చెప్పిన సోషల్ ఆడిట్ అనేది చేయడం జరిగింది. మా రికార్డ్ పీరియడ్ వచ్చి 1/11/2020 నుంచి 31/3/2020 వరకు జరిగిన 1,645 పనులకు గాను 11,68,00,000 పైన ఆడిట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభలన్నీ ముగించుకొని ఈరోజు ప్రజావేదిక జరుపుకోవడం జరిగింది. మొదటగా గుమ్మడివెల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన నివేదిక చదివి మొదటగా గుమ్మడివెల్లి సార్, ఇక్కడ మనకి మన ఆడిట్ కాల వ్యవధిలో 70,22,170 రూపాయలు వేట్ గాను, అలాగే 15,20,650 రూపాయలు మెటీరియల్ గాను, 93,42,825 రూపాయలు మొత్తం ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు రికార్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది. పనులు కూడా మనం వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. అలాగే సమాంతర సంఖ్య మనం విభజించలేదు సార్. మనకి ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్ 5 వచ్చేసి 6 లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ సార్, 7 ఎక్స్పెండిచర్ సార్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ ఉంటుంది సార్. ఇది సార్. ఇక్కడ మనకి ఆ కార్యకాల వ్యవధిలో మనము గుర్తించిన పనులు మన కమ్యూనిటీ ప్లాన్ స్ప్లిట్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఎవరు చేస్తామంటే ఒక కుటుంబంలో అందరు వినండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ జాబ్ కార్డ్స్ పంచాయతీ కార్యదర్శి మీరు ప్రపోజ్ చేస్తే 21 ఉన్నాం సార్. 21 వారం 2021 అందుకే 100 రోజులు అయినాయి అనుకోండి. 2021 100 రోజులు అయినాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 కొత్త సంవత్సరం స్టార్ట్ అయినాక వెంటనే ఆ పేరుని డైరీలో రాసి వాళ్ళకు డిమాండ్ పెట్టాలి. డిమాండ్ పెడితే వాళ్ళు చేసిన పనికి ఇది క్వాంటిటీ ఇక్కడ చెప్తున్నావు. పోస్ట్ ఆఫీస్ అంటారు. పోస్ట్ ఆఫీస్ వదను ఇక్కడ చెప్తారు. ఇక్కడికక్కడ తిరిగినక్కడ యాక్ట్ వస్తుంది. 15,000 పెండింగ్ ఉందా? ఎన్ని వాళ్ళకి ఇప్పుడు చేసిన వరకు 2021 అప్పటి నుండి ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. ఇది కాలేదు. ఇది ఫోటో తీసుకోండి. ఇది వెంటనే చేసేస్తాం. టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి తర్వాత మీడియా చేసి మళ్ళీ కూడా సేమ్ ప్రాబ్లమ్ అయితే బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించాం. రెండు వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ ఇది ఒక ఫోటో తీసుకోండి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆల్రెడీ మీకు ఎంత కట్టకుండా ఆయన ముగ్గు వస్తుంది. ముగ్గు వస్తే మనం ఎందుకు మండల పేరు శాంక్షన్ తీసుకోవాలి? శాంక్షన్ అయిందా? అయింది అందరా? అయిందా? మరి అయినా ఎప్పుడు పెట్టుకుంటారు ఉందా? ఇప్పుడు ఇంత తీసుకున్నాం కదా. మరి ఇప్పుడు సూచించింది సోషల్ ఆడిట్ అవుతుంది. 10 రోజులు సోషల్ ఆడిట్ అయింది. ఇక్కడ నిన్నటి వరకు ఇచ్చిన తీసుకుంటే ప్రాణం రాకపోదు కదా.
ఫస్ట్ పేజ్ లో అయిపోయింది సార్ గ్రామ్స్. అయితే కన్సల్ట్ చేస్తారు కదా. ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కదా సార్ 15 రోజుల ముందు చేస్తామని చెప్పేస్తాను కదా అంటే రెడీ చేసుకోవాలి కదా. దాని ఫిక్స్ ఏం చేస్తారు తీర్మానాలు ఇస్తారు. చేసిన తర్వాత 4 రోజులు కూడా ఉంది. తీర్మానం అప్లై చేసి అప్పుడు మీరు మీ గ్రామ పంచాయతీలో గ్రామ సభ అయినప్పుడు ఇచ్చినా అయిపోతుంది కదా. చేసాం సార్ అప్లై మరి ఇస్తే రాస్తారు. నేర్చుకోవాలని చెప్పినాం సార్. నువ్వు నిజమే కానీ ఇది ఎవరు త్రిభుజాకారం అంటే ఇది ఆమె కే సార్ ఆమె ఇనిషియల్ కే ఆ కే బదులు అట్లా రాస్తున్నాను ఆమె అడిగిరా మీరు అని అడిగితే పని చేసామంట. ఈ త్రిభుజాకారం నువ్వే పెట్టినవారు అడిగితే చదువు ఎవరు రాకపోతే ఇట్లా పెట్టుకోమని పెట్టమని అంటారు కావచ్చు. ఆమె పెట్టిన అంటుంది కానీ అట్లా పెట్టద్దు కదా సార్. ఆమె పెట్టింది కదా ఎస్టాబ్లిష్ అయింది కదా. ఓకే ఇంకొకసారి ఆమెకి ఏదైనా సంతకం నేర్పి ఈసీ హోదాలో నువ్వు ఏం చేయాలి 25% ఆఫ్ వేజ్ నీకు చేయాలి. సరే నెక్స్ట్ బుక్ లో 12 ఫార్మాట్ రాయడం జరుగుతుంది. అన్ని లొకేషన్స్ అన్ని లొకేషన్స్ కలిపి సార్. ఓకే మరి ఈ లొకేషన్లో ఫ్లాట్ సర్వీస్ అవైలబుల్ లేవా? మరి అక్కడ పెట్టకండి ఇక వేరే దగ్గర పెట్టండి. ఈ పేమెంట్ చేయలేదు కానీ అక్కడ వర్కే జరగలేదు. వర్క్ దగ్గర పేమెంట్ చేయాలి. 33 53,700 33 కదా ఐటమ్. 1/11/2022 నుంచి 1/3/2022 వరకు చేసిన పనులు 9 వర్క్ ఐడీలకు సంబంధించిన మెటీరియల్ 56,730 రూపాయలు. ప్రతి ఒక్కరికి ఆర్డర్లు తగ్గించుకున్నాను. ఏపీఓకి ఇచ్చి డెసిషన్ తీసుకోండి. డిఎల్కి ఏంటండి డిఎల్ వాళ్ళు ఏంటంటే అదే బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు. ఏపీఓకి ఏంటి ఏపీఓ దగ్గర కూర్చొని తీసుకోండి. అప్పుడు ఏపీఓ భద్రపరిచి డిఎల్ కానీ వీళ్ళ వర్కే దగ్గర మీరు అంటే అడిగింది అక్కడ వీళ్ళు నెక్స్ట్ బతుకున్నాయా? నెక్స్ట్ 15th one, worksite photos నిర్వహించలేదు. వర్క్సైట్ దానికి ఏమైనా ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నా వర్క్ ఇలా పెట్టాలి అంటే నేను లాస్ట్ నెగ్లి చేస్తాను టోటల్గా బుల్డోజర్ పెట్టినట్టు అన్న బయట నాకు అన్నీ మొత్తం పెట్టి నాకు చూపించారు 1 వీక్ అన్నీ పట్టుకుంటా ఉన్నా. 31 సార్ 14 వర్క్ ఐడీలో వెస్ట్లాండ్ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది. అందుకు సంబంధించి అంగీకార పత్రాలు పట్టాల మాస్టర్ ఏది ఏది గురించి ఎందుకు చేస్తాను అట్లా ఏం చేయకుండా ఏం తీసుకోకుండా పెనాల్టీ రోస్ వేయండి, డబుల్ రోస్ వేయండి. ఓకే నెక్స్ట్ 26 సార్ కెనాడోన్ ప్లాంటేషన్లో ఇష్టగూడము ఒక్కటే ఇష్టగూడము ఎంటర్ కాగానే మొత్తం గ్రీనిష్ కనబడతాయి. రోడ్ పైన మొత్తం మొక్కలు మంచి కనబడతాయి. 2 డేస్కి మీరు అనేది ఇది ఏదమ్మా ఇది రాదు నా పేరు 51 ఉంది 51 ఉంది ఇది 48 ఉంది 48 జాబ్ కార్డ్ ఉన్నారు ధరవత్ శనిగా 2 డేస్కి పేమెంట్ శని నాలుగు రోజులు లాస్ట్ అయింది. పనికి రాని వాళ్ళు సైన్ పెట్టారు. కొట్టేసి కింద రిమార్క్స్ సంతకం పెట్టు. బ్లూ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది.
ఇది అప్పటి ఉద్దేశం ఉంది సార్ 23 ఉంది ప్లేస్కి ఇవ్వడం లేదు సార్ నష్టాలను అందరికీ దిద్దడం జరుగుతుంది సార్ రిజిస్టర్లు అప్డేట్ చేస్తారు సార్ ఒక రకం రిజిస్టర్ అప్డేట్ చేయాలి సుస్థిర ఆస్తుల రిజిస్టర్ పర్మనెంట్ అసెట్స్ మనం కట్టుకునేది కదా పర్మనెంట్ అసెట్స్ ఏముంటాయి సెగ్రిగేషన్ షెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీకేపీ 16 ప్రతి పని 3 రకాల ఫోటోలు పెట్టాలి సార్ పని జరుగుతున్నప్పుడు ఫోటోలు మాత్రమే ఇచ్చేస్తాం పని జరుగుతుందంటే మధ్య ఫోటో చూపిస్తుంది స్టార్టింగ్ అప్పుడు కూడా ఫోటో తీయాలి తప్పని కాదు ఇంకెవరైనా బీబీఏ వస్తే వాళ్ళు కూరగాయలు కూడా మొదలు పెట్టింది అది ఇన్షియల్ ఫోటో ఉంటారు తర్వాత పని జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు తర్వాత పని కంప్లీట్ అయినప్పుడు తీసుకోవచ్చు అది ఇబ్బంది ఫస్ట్ ఫోటోనే దొరకదు మీకు ఫస్ట్ ఫోటో మీకు పెట్టాము చార్జెస్ ఉంటాయి మీకు పెట్టేదాకా ఉంటాయి చెప్తున్నా ఓకే నెక్స్ట్ ఇచ్చారా అదే మామూలుగా ఆల్బమ్ స్టార్ట్ చేసినాం పాతలు ఎవరు వనపడితే వాడు అంతా వాడు పైసలు కలుపుకోమని అనుకుంటారా మరి చూసుకోవాలి కదా మరి చేసుకోవాలి కదా వాళ్ళు ఎవరు చేయాలి ఈ రికార్డ్ చేసుకోవాలి నువ్వు ఏంది 100 days ఎవరిది కంప్లీట్ అయింది ఎంత పేమెంట్ వాళ్ళకి పెండింగ్ ఉందని మీరు ఇస్తున్నారు 100 days ఓకే నేను చేస్తాను మరి వాళ్ళకి తెలవాలి కదా నువ్వు తీసుకుంటా మరి పెట్టినట్టు ఇవైతే నాకు స్పెసిఫిక్ లాగా దొరుకుతారు ఏ దేశాల్లో ఏ రాష్ట్రం ఉంటారో అందుకే అందరినీ షిఫ్ట్ చేసింది ఫ్లోరింగ్ చేసి ఫ్లోరింగ్ మెజర్మెంట్ చేసి తర్వాత పార్టీషన్ డివియేషన్ దానికోసం సంబంధించి 33 సార్ దానికోసం సంబంధించి 136 ఇద్దరి వాళ్ళు ఇక్కడ చేశారు ఇందులో వచ్చేసి 136 ఇద్దరు లేదు అప్డేట్ చేయాలా జాబ్ కార్డ్ అప్డేట్ చేయాలా పే స్లిప్స్ ఇస్తే లేదు మరి ప్రారంభించిందా ఉదాహరణకు సీటు మధ్యన అదే ఉంటుంది ఇక్కడ కూడా పెట్టలేదు 5,389 మొక్క చనిపోయాలంటే ఏం చేస్తున్నారు రిపేర్ చేస్తున్నారు రిప్లేస్ చేయండి కమ్యూనిటీ కాండిషన్ 5 అప్పేలో 4,412 కింద వచ్చేసి ఇన్ఫర్మేషన్ మేడం ఎందుకు రాయడానికి సార్ 120 పనులు చేపట్టడం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ సార్ విలేజ్ పార్క్ నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్లు కూడా ఇవ్వాలి చదువు ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ లేదు సార్ సామాగ్రి రిజిస్టర్ సంతకం పెట్టి మీరు చూడలేదా మనకి వచ్చి చూసినా సార్ మనకు వస్తున్నట్టు రెగ్యులర్ వస్తున్నట్టు ఆయన ఏంటి వాచరా రెగ్యులర్ బేసిక్ వాచర్ వాచర్ ఆయన చేస్తారు కదా
25. అప్పుడు నేను ఈ ఇంటి కూడా అవసరం లేదు. అదే సార్ అది అంటే కొంచెం గ్రామ సభలోనే ఇంటినట్టు కనబడుతుంది కాదు సార్, అది ఫస్ట్ రాసుడే ఆయన ఇది మొత్తం చేంజ్ చేసి రాసేస్తారు ఒకసారి చూడండి. అదే సార్ పెయింట్ ఆయన రాసుడే ఫస్ట్ అట్లా రాసింది సార్. మళ్ళీ వేరే వర్క్ అయితే రాసి పాత వర్క్ పైన వేరే వర్క్ అయితే రాసి ఇగో నేను ఇది రాస్తాను ఇక్కడ ప్రొడ్యూస్ చేయి. ఎంత అమౌంట్ ఇది? 900. గుర్తలు ఏమైనా కంప్లైంట్ చేసాం మరి ఆల్టర్నేట్ ఏమి దాన్ని వేరే షిఫ్ట్ చేస్తా అనిపించి అంటున్నాను సార్. వేరే షిఫ్ట్ చేయాలి. ఎంత అమౌంట్ ఉందో గ్రావెల్ పేమెంట్ ఎంత చేసి 50,000 సార్. 50,000 ఎదుకోవాలి. మరి ఎక్కడ కనుక అదే సార్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తే గుంతలు తీసిన రోజు కంప్లైంట్ చెప్పి సార్ చెప్పినాము. వాళ్ళ ఆఫీస్కి పిలిపించాం వాళ్ళందరినీ. మీకు తెలియదా కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి తెలియదా? మీరు ఆమలే కదా పేమెంట్ కూడా అయింది కదా. సెక్రటరీ పర్మిషన్ అయితే ఎంత కనిపిస్తుంది? కన్స్ట్రక్షన్ లేదా సార్ రిలేషన్ కళ్యాణ మండపం అని టీకేపీ మధ్యలో కాదు ఎగ్జికి అది మేము ఎంత చెప్పినా విలేజ్లో అందరూ కలిసి చేసినారు. అంటే మీరే తెలియదు. మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీరు మీ పాలకొరకు ఉంటుంది తీర్మానం చేసిందా ఈ టీకేపీ బదులు చేయాలని? ఫస్ట్ చేసాం సార్. తర్వాత వాళ్ళు పిల్లర్స్ చెప్తున్నారు సార్ దగ్గర ఫోటో ఇది చేసాం మనం చేసాం సార్. ఇది మంచి వర్క్ అయింది. ఇది అయింది సార్. అయిన తర్వాత తెలంగాణ క్రీడా ప్రాంగణం టెంపుల్ కడుతున్నారా? అలా అంటే విశ్రాంతి గది కడుతుంది సార్. పక్కన టెంపుల్ దేవసం టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి కోసం అని చెప్పేసి అది మళ్ళీ ఇంకోటి రూమ్లో అంతా కడుతున్నారు సార్. మరి మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయరా? ఏ టైం 21 లెవెల్ ఇన్స్టిట్యూషన్ సిఓ ఇక్కడ నుంచి రావాలి కదా. మీరు రికమెండ్ చేస్తాం ఫైల్ తీయాలి. భార్యాభర్తలకు వేరు జాబ్ పడుతారా? దీని మీద పనిచేసింది వాళ్ళు పనిచేస్తారు 2 జాబ్ల మీద పేమెంట్ అవుతుంది. 2 జాబ్ కదా. ఓకే స్టాప్ జాబ్ కూడా ఓవర్లాప్ అవుతుంది. ఏం తెలియదు ఎన్నేం కార్యదర్శికి ఎప్పుడు 4 years అక్కడే చేస్తారు. నీకు తెలియకపోతే మీటింగ్ ప్లాంటింగ్ ఒక 1 week చేసినాం కానీ మాస్టర్ జనరేట్ వాట్సాప్ వేరే పని అప్పయ్యపడి మీటింగ్ ప్లాంట్ వేరే వేసి ఉంటాం. అందుకే ఓవర్లాప్ అయింది. కూడా రికార్డ్ అయినట్టే కదా సార్. మీరు ఎంబీలో డిడక్షన్ చేయలేదు, ఓన్లీ మాస్టర్లో డిడక్షన్ చేసిన. ఎంపీలో కూడా డిడక్షన్ చేసిన సార్. కానీ ఇప్పుడు ఎంపీ చూస్తే అంటే అక్కడ 400 ఉన్నాయో 800 ఉన్నాయో ఫుల్ పేమెంట్ అయిందంటే పేమెంట్ అయినట్టే కదా సార్. నెక్స్ట్ వీక్లో సార్. ఈ వీక్లో కాదు నెక్స్ట్ వీక్లో. నెక్స్ట్ వీక్లో చేసినాం ఆయన చేసిన సార్. మరి చేస్తే మాస్టర్ ఉండాలి కదా నెక్స్ట్ వీక్ మాస్టర్లో ఈ క్వార్టర్ డిడక్ట్ చేసి ఆడ పేమెంట్ చేసినట్టు ఉండాలి కదా. మనకి మాస్టర్ సార్ ఆగస్టు 2 నుండి ఇక్కడ ఉంది సార్ మాస్టర్. ఓకే ఇప్పుడు ఈ తప్పు పెట్టింది ఎంత మ్యాండేటరీ? 4 రోజులు 4 రోజులు కాకుండా ఆయన తప్పు పెట్టలేదు. పనికి వచ్చిందన్న రెండు జాబ్ కార్డు కుదురుకున్నా తగ్గుతున్నా వాళ్ళ ఫాదర్కి మదర్కి కలిపి ఒకటి సార్. పెళ్లి కాలే కదమ్మా. వాళ్ళ తండ్రి ఆల్రెడీ డిజైనింగ్ క్యాండిడేట్ సార్. Okay. ఆయన ఆల్రెడీ అందులో ఉన్నాడు. వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాండేట్స్ కూడా రావాలి కదా సార్. అట్లనే రావట్లేదు మాకు ఇంకో జాబ్ కావాలి ఆయన ఫ్యామిలీ కార్డు అది ఇన్సిస్ట్ చేయండి. ఇక్కడ నక్కలక్ష్మి ఈమెకు మస్టర్ లోన్ ఇవ్వని గ్రూప్ రాయడం వల్ల పేమెంట్ కాలేదు సార్. మార్కెట్ కూడా తీసేయలేదు. పనిచేసిందా ఏమి? అవును సార్. పనిచేసి మస్టర్ ఆధార్ సంతకాలు కానీ పేమెంట్ చేసే క్రమంలో లోన్ అని గ్రూప్ అని రాయడం వల్ల పేమెంట్ కాలేదు. డ్రాప్ కావాలంటే ఫోటో పెట్టాలి. రైట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫోటో పెట్టాలి. 24 సార్. అది తీసేసినప్పుడు ఎంత
ఏంటి ఇది చేసి కలగలు ఎత్తావా మొత్తం తీసే వేసి ఓకే నాట్ నెక్స్ట్ చిన్నగా డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు కూలి ఆ రోజు కూలి నీకు ఇచ్చారా వాళ్ళు మీరే అన్నారు కదా స్వయంగా. నీకు ఇచ్చారా పోస్ట్ ఆఫీస్ నుండి డబ్బులు తీసుకుంటాం కదా సార్, తీసుకున్న రోజు నేను ఇంటి దగ్గర ఉన్నా సార్, వాళ్ళు సంతకాలు పెట్టేసి మా దగ్గర వేయరు. ఓకే అమ్మా వాళ్ళు నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డబ్బులు నీకెందుకు ఇవ్వాలి నేను కూలిగా ఉన్నాను ఇంకా ఉంది కదా సార్, అందుకని అక్కడ దాంట్లో ఇట్లా మనిషి 20 మనిషి 10 ఇచ్చింది. మీరు ఇచ్చిందా మరి ఇక్కడ వాళ్ళ కాడ ఫీల్డ్లో దేని ప్రతి జాబ్ కార్డ్ అప్డేట్ చేసినందుకు 10 రూపాయలు తీసుకుంటారు మేట్ అనేది వీళ్ళందరూ సార్ మీరు గ్రూప్కోలేదా మేట్లా ముగ్గురే వచ్చారు అక్కడ 2 గ్రూపుల మేట్లు ఇద్దరు ఒకటే దగ్గర ఇల్లు ఉంటాయి సార్, అక్కడే కూర్చున్నాం వాళ్ళ ఇంటి దగ్గరనే. ఫస్ట్ వీళ్ళనే అడగడం జరిగింది, అమ్మ మీరు గ్రూప్ మేట్ అంటే అవుతారు అన్నారు. ఈ అమ్మ దగ్గరనే జాబ్ కార్డ్. సో రికవరీ రాస్తున్నా పంచాయత్ సెక్రటరీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి 1000 రూపాయలు రికవరీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎంత చేసుకున్నారని మనకు తెలియదు. కాకపోతే ఆ గ్రూప్లో ఒక గ్రూప్ 20 మంది ఆ ప్రాక్టీస్ ఉంటుందనే 5 రూపాయలు పెనాల్టీ చేస్తున్నా చేసుకోవట్లేదు సార్ సరే అమ్మా జరగా సార్ అట్లా. ఎక్కడ వెళ్ళేది ఓకే నెక్స్ట్ కొత్తపల్లి గ్రూప్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ పీరియడ్ నీదే కదా ఇప్పుడు కంప్లీట్ ఉంది 20 to 23 ఉందా పాత కూడా తెప్పించుకొచ్చేయండి బేసిక్ సర్వీస్ లేదా ఏమమ్మా సర్వలత అన్ని చోట్ల ఇదేనా ఒకటే ఫోటోనా వాళ్ళ తర్వాత డబ్బులు రాలేదనే విషయం తెలిసిన తర్వాత అప్పుడు తెచ్చేది మనం ఎంత అది చూడకుండా కూడా వాళ్ళకు పని చేస్తామని తెలుసు వాళ్ళకి నింపేసే ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు కానీ అది లోపల 720 కుక్కలు చనిపోవడం జరిగింది MGB కదా ఖరాబ్ కాదు అవి పేపర్లు నీరు పెట్టాను అదే పెట్టమంటారు ఇబ్బంది పెట్టాం నీదే పెడితే అయిపోతుంది కదా ఊపే ఉంటావు ఎప్పటికీ నీదే పెట్టండి వెరీ డీటెయిల్ హార్టికల్చర్ ప్లాంటేషన్ హార్టికల్చర్ ప్లాంటేషన్ అది జీపీ వర్కర్ గా మీద నెలకు నెలకి 20,000 జీపీ వర్కర్
టెన్త్లో ఏది 4 వరకు ఇల్లు వాట్ ఎగ్జాక్ట్ చేసింది కాదు మీరు డిమాండ్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుని వాళ్ళకి సంతకాలు పెట్టుకుంటారు అంతే మాకు ఈ రోజు వరకు 10 వరకు సంతకాలు పెట్టిస్తారు అది చేయాల్సిన అవసరం తీసుకోండి వార్నింగ్ నెక్స్ట్ జాబ్ కార్డు నిర్వహణ బాబు కార్డు సరిగా లేదనుకున్నారు కదా 7/2 చూపించారా చేస్తూ ఉండాలి కదా సంతకం నెక్స్ట్ చేస్తున్నారు సర్వే చేసిన సర్టిఫికెట్ ఇచ్చారు చూపించారు 25 ఇచ్చారా ఎంపీఓటీ సబ్మిట్ జీపీ రెజల్యూషన్ ఇచ్చారా గ్రామ సభ చూపించండి చూపిస్తే అయిపోతుంది నెక్స్ట్ 26 గ్రామ సభ చూపించారు లెస్ వేజ్ ఎంత 9 రోజులు పనిచేసినట్టు ఫస్ట్ రోజు సంతకాలు అందరినీ కలుపు రికవరీ ఎంత మంది విలేజ్ పార్క్ అక్కడ మళ్ళీ వేరే తిరిగా పెట్టాడు 33 కూడా పెట్టేసి వాళ్ళు మంచిగా వర్క్ ఐడి వారికి వేస్తున్నారు syntax check corrected, photo showing ground. Band arch is complicated. సో అందరికి కూడా కృతజ్ఞతలు బాగా చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులు అందరూ కొంతమంది వెళ్ళిపోయారు కానీ చిన్న చిన్న మిస్టేక్స్, టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి.
తర్వాత 3 రకాల ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి, తర్వాత రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, పంచాయతీ కార్యదర్శులు కూడా, తర్వాత సర్వైవల్ నర్సరీకి సంబంధించినటువంటి 3 రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, పని జరిగే ప్రదేశానికి వెళ్ళి చూడాలి, తర్వాత పని జరిగే ముందు గ్రామ సభలో తీర్మానం తీసుకుని ఆ తీర్మానంలో రిజిస్టర్లో ప్రాపర్ రాయాలి, తీర్మానాలు కూడా మీరు టెక్నికల్ అసిస్టెంట్ చేయాలి, టెక్నికల్ అసిస్టెంట్ వర్క్ తీర్మానాలు పెట్టుకోవాలి. సో చాలా వరకు ఇవే వస్తున్నాయి, పెద్దగా కొత్తగా ఏం లేదు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఒక డైరీ పెట్టుకొని రాసుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వగానే క్వాంటిటీ 100 రోజులు కంప్లీట్ అయింది, అలా నెలకు